పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆపరేషన్ పరివర్తన సదన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆధ్వర్యంలో మహిళా అండ్ శిశు భద్రతా విభాగం ఐజీపీ బి రాజకుమారి పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ హనుమంతరావు, సైకాలజీ డాక్టర్ సుస్మిత, అడ్వకేట్ మరియు ప్రొఫెసర్ లక్ష్మి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావటం, మహిళలు మరియు చిన్నారుల భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ సెక్సువల్ అఫెండర్స్ షీట్ హోల్డర్స్ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి సుమారు 100 మంది వచ్చారు. మన జిల్లాలో మొత్తం 115 వరకు ఉంటే ఒక 15 మంది ఆబ్సెంటీస్ ఉన్నారు. మిగతా అందరూ వచ్చారు. వాళ్ళందరికీ ఈరోజు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఒక మంచి అడ్వకేట్ మేడం గారు, అనుభవం ఉన్నటువంటి అడ్వకేట్ మేడం గారితో, అలాగే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్ మేడం గారితో, అలాగే ఒక సైకియాట్రిస్ట్ మేడం గారు, డాక్టర్ గారితో ఒక మంచి సందేశాలు ఇప్పించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళలో ఒక పరివర్తన అనేది రావాలి. వీళ్ళకి అవకాశం కల్పించి వీళ్ళ ద్వారా 10 మంది సొసైటీలో ఏ తప్పు చేయకుండా తెలుసుకునేటువంటి అవకాశం, అలాంటి ఏర్పాట్లు చేయడం కోసమే ఈ ఆపరేషన్ దండయాన అనేటువంటి పేరుతోటి మా రాష్ట్ర డీజీపీ గారు ఒక 3 days బ్యాక్ ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ దండయానలో భాగంగానే ఈ యొక్క సెక్సువల్ అఫెండర్స్ షీట్ హోల్డర్స్ అందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. చేసిన అఫెన్స్ నుంచి ఎలా తప్పు జరిగింది ఇంకోసారి జరగకుండా ఎలా చూసుకోవాలి, వేరే వాళ్ళు చేయకుండా ఎలా చూడాలి, వీళ్ళ ద్వారా ఆ సందేశం ఎలా పంపించాలి మిగతా ప్రజలకి, మిగతా యూత్కి అనేటువంటి సందేశాలు ఇచ్చారు. ఇవి బాగా ఉపయోగపడతాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.